హైదరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు బీజేపీ గెలుపున లేక ఈటెల గెలుపున? ఇలా వాస్తవం ఛానల్ ఉంది. మీరు వాస్తవం ఛానల్ ముఖ్యమా, మీరు ముఖ్యమా? మీ ద్వారా వాస్తవం ఛానల్ వస్తుందా? వాస్తవం ఛానల్ మీరు మీకు ఎప్పుడు తెలుస్తుంది? రెండు ఇంపార్టెంట్. వాస్తవం ఛానల్ లేకుంటే మీరు చెప్పలేదు, మీరు చెప్పకుండా వాస్తవం ఛానల్ ఇదిగా చేయలేదు. కాబట్టి ఒక వర్గం కావాలని భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత విభేదాలు సృష్టించి ఏదో రకంగా భూతంతులు పెట్టి లేనిపోయిన సమస్యలు సృష్టించి ప్రజల కూడా అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఈటల రాజేంద్ర ముఖ్యమో, ఈటల రాజేంద్రకి భారతీయ జనతా పార్టీ అంతా ముఖ్యం. ఈటల రాజేంద్ర భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పూర్తిగా పోటీ చేస్తుంది కాబట్టి అలా భారతీయ జనతా పార్టీ క్యాడర్ కష్టపడి పనిచేసింది. ఈటల రాజేంద్రకి భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉండి, నమ్మకం ఉండి, మోడీ గారి నాయకత్వం నమ్మకం ఉండి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీలోకి రావడం జరిగింది. రెండు సమానం, రెండు ఒకటి. బీజేపీలో కూడా ఈటల కష్టమే, ఈటల కూడా బీజేపీ జరుగుతుంది. అది మనం గుర్తించాల్సిన అవసరం. కావాలనే వేరు చేసే ప్రయత్నం చేస్తారు. అవి వాస్తవం ఏంటంటే ఈటల దగ్గర బీజేపీ విశ్వాసం ఉంది, మా నమ్మకం ఉంది. వాటి మాకు కూడా ఈటల దగ్గర గెలవాలని బాగుండేవాడు. ఒక ఖచ్చితమైన నాయకుడు, ఉద్యమకారుడు, కష్టపడి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేసిందో అందరూ తెలుసు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కూడా ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి, చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తి, అనేక మంది ఉద్యమకారులను కాపాడిన వ్యక్తి. కాబట్టి అటువంటి ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ స్థానం లేదు. అవమానపరిచి హేళన చేసి బయటకు అవుతున్నటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి పరిస్థితుల్లో అలాంటి ఉద్యమకారులకు భరోసా ఇచ్చి ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అటువంటి ఉద్యమకారులకు అండగా బాధ్యత భారతీయ జనతా పార్టీ తప్పకుండా అండగా. హైదరాబాద్ ఉప ఎన్నికల్లో తీర్పు కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావించవచ్చా? తప్పకుండా. కేసీఆర్ మీద ప్రజలు ఏ విధంగా ఏ స్థాయిలో వ్యతిరేకతతో స్పష్టం. కేసీఆర్ ప్రసారం కాదు, వీడేంది వాడింది నా మొక్కడికి చూడలే అంటారు. ఇక కేసీఆర్ మొక్క వాడు చూడలేదు. కేసీఆర్ మొక్క చూడడానికి చేసేసుకుంటున్నారు. ఇక చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ మొక్కడికి చూడలేదు. మరి ప్రసారం అంటారు కదా, కేసీఆర్ నా మొక్కడికి చూడలేదు. ఒక నాయకుడు వెళ్ళాడు, పోయి సరణ పలానా పార్టీ నాయకుడు టీఆర్ఎస్ వెళ్తాడు సార్, ఆయన వల్ల గెలుస్తానన్నాడు. అది బిజినెస్ పిల్లలు ఆయన నుంచి గెలిచినావు, నా మొక్క చూసి నేను గెలిచినాను అంటే బయటికి వెళ్ళిపోనాడు. ఆయన నాలుగు పోస్ట్ వస్తుంటే రాలేగా, సరే నాకు పేరు ఇవ్వడం అవసరం లేదు. మరి ఇలా కేసీఆర్ మొక్క చూసి మొక్క చూడడానికి ప్రజలు సిద్ధంగా లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద పూర్తి స్థాయి ప్రజలు వ్యతిరేకత ఉన్న విషయం ఇలా హుజారాబాద్ ఎన్నికల్లో స్పష్టమైంది. 117 నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రజా సంగ్రామత చేసినాను. ప్రజా సంగ్రామత చేస్తుంటే ప్రజలు తండోపతండాలకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఆ ప్రజా సంగ్రామత విజయవంతం ద్వారా స్పష్టమైంది. నేను ఆశ్చర్యపోయినా. ప్రజలు చిక్కుపోతున్నారు, ఇబ్బంది పడి పేద ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు. అందరూ కూడా ఆల్రెడీ స్పష్టమైంది. వాళ్ళ హుజారాబాద్ ఎన్నికల తర్వాత ఫలితాలు ఇంకా స్పష్టంగా వ్యతిరేకత బాగా ఉంది అంటున్నారు ప్రభుత్వం. మరి ఆ పార్టీని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా మీ బీజేపీ పార్టీకి ఉందా, కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇలా బీజేపీకి ఉందా, కాంగ్రెస్ ఉందా అనేది ఒక వ్యక్తి కొన్ని కొంతమంది వ్యక్తులు నిర్ణయించేటువంటి విషయం కాదు, ప్రజలు నిర్ణయించాలి. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ, ధైర్యం పార్టీ, అటువంటి క్యాడర్, అటువంటి కెపాసిటీ ఉన్న పార్టీ ఏదనేది ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న దమ్మున్న పార్టీని గ్రహించరు, గుర్తించరు, గమనించరు. కాబట్టి 2018 తర్వాత జిహెచ్ఎంసీ దుబ్బాక ఎన్నికల్లో గెలిచినాం, మా ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లున్న పార్టీ ఇలా 40 సీట్లు గెలిచినాం. టీఆర్ఎస్ కు మాకు కేవలం 6,000 ఓట్లు మాత్రమే ఫలించాం, గెలిచినాం. దాని తర్వాత వరంగల్ ఎన్నికల్లో కూడా మా స్థాయి మేము పెంచుకున్నాం, ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. నాగార్జున సాగర్ ఎన్నికల్లో కూడా మాకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది గతంలో పెరిగింది. మన హుజారాబాద్ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ తక్కువ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఇలా భారతీయ జనతా పార్టీ ఎందుకు వస్తుంది అని కూడా భారతీయ జనతా పార్టీ ఇలా కష్టం ఉన్నది. పెట్టుబడి టీఆర్ఎస్ పార్టీ సంగతి చూడడానికి ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగడాలను అడ్డుకట్ట వేయడానికి సిద్ధంగా ఉంది. దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతున్నది.
అవినీతి మచ్చలేని పాలన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ కూడా అదే పార్టీ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన అవకాశం ఇచ్చారు. టీడీపీకి అధికారం ఇచ్చిన అవకాశం ఇచ్చారు. ఇక్కడ కూడా బీజేపీ అవకాశం అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఆ స్థాయిలో కొట్లాడుతున్నారు. విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నదనేది బయట ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి 60,000 ఓట్లు గత ఎన్నికల్లో వచ్చాయి. ఈ ఎన్నికల్లో కనీసం 30,000 కూడా రాకుండా లోపాయికారి ఒప్పందంతో కేవలం 3,000 ఓట్లతో వాళ్ళు ఏదో అంతర్గతంగా దానిలో జరిగింది అనేది ప్రజలు అనుకుంటున్నారు. దీంట్లో వాస్తవ పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ ఎక్కడ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ రాలేదు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓట్లు రాలేదు. అక్కడ ఉన్న స్థానిక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయనకు ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలో అయిపోయాడు. నా సొంత ఇమేజ్తో 40,000 ఓట్లు వచ్చినాయి చెప్పాడు. ఆ నాయకుడు ఎటుపోయాడు? టీఆర్ఎస్ పార్టీ పోయాడు. ఆ నాయకుడు వేసాడు ఉన్న పైసలు అన్ని తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ సంబంధించి అందరికీ డబ్బులు ఇచ్చి అందరికీ టీఆర్ఎస్ ఓట్లు వేసుకుంటాడు. ఇది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ పార్టీ గెలిచిన కూడా రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు. ఉన్నదానికి ఏమన్నారు? కాంగ్రెస్ ఏమంటారు? టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. టీఆర్ఎస్ ఏమంటారు? మన సాధిస్తుంది దుకాణం సాధిస్తుంది. ఎందుకంటే ప్రజల దృష్టి మార్చారండి. ఈటల రాజేందర్ గారి యొక్క ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేయడం, భారతీయ జనతా పార్టీకి మైలేజ్ తగ్గించే ప్రయత్నం చేయడం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ వస్తాయి. అసలు ఢిల్లీలోకి వెళ్ళదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఓడించుకోండి కాంగ్రెస్ పార్టీ. కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కాంగ్రెస్ ఉన్నారు. ఎట్లా పడేద్దాం మేము? ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎన్నికలు పోటీ చేసినాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని వెళ్ళినాయి. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ గారు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన టీఆర్ఎస్ పోలే. మళ్ళీ కలిసిపోవడానికి సిద్ధపడదు. ఏ విధంగా కొట్టిద్దాం మేము? మేము కొట్లాడేది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ. దేశంలో కానీ గల్లీలో కానీ జిల్లాలో కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా కొట్టిద్దాం? సరే మరి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ కొట్టారు. మీ వంట ఓట్లు ఎవరు ఓటాయి? బీసీ ఓట్లు ఓటాయా? ఎస్సీ ఓట్లు ఓటాయా? చెప్పాలా? కాబట్టి పక్కా ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పనిపోతారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలాలి. ఒక్కటైతే బీజేపీ గెలుస్తుంది. కాబట్టి ఏం చేసిన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి వాళ్ళ జిమ్మికులు చేసింది. కానీ ప్రజలు వాళ్ళ జిమ్మికులను పటాపంచలు చేసారు. ఇలా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ విలువల్సిందే, ఈటల రాజేందర్ గారి ఎమ్మెల్యే కావాల్సిందని చెప్పి ఒక ఆలోచనతో వారు 1 ఫస్ట్ చెప్తున్నారు. మేము ప్రచారం సరి చూడండి. మీరు కాంగ్రెస్ పార్టీ 7 ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏమంటే బీజేపీ తిట్టు టీఆర్ఎస్ తిట్లే కాంగ్రెస్ పార్టీ. అందుకే బీజేపీ తిట్టింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తిట్లే. మేము ఈ పార్టీని ఆ పార్టీ పట్టించుకోలే. ఇలా వరేస్తే ఉరి అని రాష్ట్ర ముఖ్యమంత్రి మేము చెప్పేసాము. కాంగ్రెస్ పార్టీలో చెప్పేసారు. వరేస్తే ఉరి అని చెప్పన్నారు. ఒక కలెక్టర్ బదిలించి వల్ల హైకోర్టు సుప్రీం సాధిస్తూ ఉన్నారు. మేము దాన్ని ప్రజలు ఇష్టపడ్డాము. మీకు వరి కావాలా ఉరి కావాలా? వరి కావాలంటే బీజేపీ పోటీ, ఉరి కావాలంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ పోటీ అని. ఇది కాంగ్రెస్ పార్టీ అయిపోయిందా? 6,000 రూపాయలు నుంచి 20,000 రూపాయలు ఇచ్చారు. మరి కాంగ్రెస్ వాళ్ళకంటే మేము ఇయ్యలే కదా, టీఆర్ఎస్ వాళ్ళు మేము ఇయ్యలే కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ నుంచి నాయకుడే పైకి ఇచ్చిన వాళ్ళు. ఇలా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, కుమ్మలాటలు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో మీటింగ్ పెడితే పోలీస్ బందోబస్తు పర్సెప్షన్ చేయాలి. ఒక నాయకుడు అడుగుతాడు, ఒక నాయకుడు ఇస్తాడు, ఒక నాయకుడు ఎటుపోతుంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ గారితో కలిసి లోపాయి గారి ఒప్పందం అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తను కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేయాలి, ఆ ఒప్పందం మేరకే ఈ కాంగ్రెస్ ఓట్ల బదలాయింపు జరిగిందనేది తీవ్రమైన చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంత శక్తివంతమైన కాంగ్రెస్ పోతుంది కదా, బీజేపీ తెచ్చింది. కేసుల భయం కూడా అంటే బీజేపీ మరి రేవంత్ రెడ్డి కేసులు ఉన్నాయి కదా, మరి బీజేపీ రావచ్చు కదా, ఎవరి కేసులు ఉన్నాయి కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వేయండి? అక్కడ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కేసు పోతాయా? ఆర్డర్ ఉండాలి,
దమ్మున్న పార్టీ ఉండాలి, కొట్లాడే దమ్మున్న పార్టీ కావాలి, అటువంటి క్యాడర్ ఉన్న పార్టీ కావాలి. మరి ఆయన బీజేపీ రాసి ఎదురు రాలేదు. మరి ఈటల మన రేవంత్ రెడ్డి గారు కూడా కోమరెడ్డి గారు పడ్డది. ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి నేను గెలిచిన అంటున్నారు. దానికి ఎవరు చెప్తారు? కాబట్టి ఇవ్వాల పార్టీ ఒక పార్టీని నమ్మి ఉన్నప్పుడు ఈటల గారికి అవమానం జరిగింది అని పార్టీ మార్చి రావాల్సి. ఏ పార్టీ, నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, నేను నా పార్టీకి ద్రోహం చేస్తే కన్నా తల్లి ద్రోహం చేస్తాను. నా ఆలోచన, నేను మోడీ గారి నాయకత్వాన్ని పనిచేస్తాను, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని పనిచేస్తాను. నేను నా పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తే నేను మన కన్నా తల్లి ద్రోహం చేస్తాను. ఇది భారతీయ జనతా పార్టీ పాలసీ, భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఆలోచన. మాకు నమ్మే సిద్ధాంతం కోసం పనిచేస్తారు, తెగించి కొట్లాడతారు. ఇతర పార్టీలకు సపోర్ట్ ఇస్తే వాళ్ళ ఆలోచన కనుక వాళ్ళు పనిచేసేది. దాన్ని వాళ్ళు అడగండి. ఒకటి జరిగిన టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఎన్నికలు జరిగాయి. దాంట్లో 3 ఎన్నికల్లో అభ్యర్థుల మీద సానుభూతి మీదనే ఆ ఎన్నికల గెలుపుదములు ప్రభావం చూపించాయనేది మనకి ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ఎలక్షన్లో పోటీ చేస్తాను, నాకు సానుభూతి రావాలి. సానుభూతి రావాలంటే నాకు సానుభూతిలో ఉంటుంది తెలుసా? ఎదురుగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, 100 కోట్లు ఖర్చు పెట్టండి. ఒక సానుభూతిని తిరుగుతున్నాయి, నువ్వు ఇంటింటి తిరిగి సానుభూతితో గెలవగలదు. నాకు క్యాడర్ ఉండాలి, పనిచేసే కార్యకర్తలు ఉండాలి, కొట్లాడే దమ్మున్న కార్యకర్తలు కావాలి, దేనికైనా తెగించి కొట్లాడే కార్యకర్తలు కావాలి. సానుభూతి ఒకటే పనిచేయదు, సానుభూతి పనిచేస్తుంది. సానుభూతితో పాటు పార్టీ ముఖ్యం కావాలి, పార్టీ క్యాడర్ ముఖ్యం కావాలి. ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం ముఖ్యంగా కొట్లాడే దమ్మున క్యాడర్ కావాలి. కొన్ని రోజు ఏమని కొన్ని రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క సహనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సహనాన్ని పెట్టితనంగా భావించింది. కానీ కొన్ని రోజు ఏమైంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఇవ్వని దొరికితే పైసలు వస్తే ఈ పని సావేశారు. నిలువరించే ప్రయత్నం చేసినా కాలే. అవి నిలువరించకుంటే ఎక్కడైనా ఏ పార్టీ, బీజేపీ ఉన్నది, ఏ పార్టీ అన్నది, టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా అంతే. టీఆర్ఎస్ పార్టీకి అన్యాయం జరిగింది, పోయి సానుభూతులు పోతే గెలుస్తామా? ప్రచారం చేయడానికో, కొట్టాడడానికో, పబ్లిసిటీ చేయడానికి ఏదో కార్యకర్తలు ఉండాలి కదా. కార్యకర్తలు లేని పార్టీ, కార్యకర్తలు లేని నాయకుడు ఎప్పుడు కూడా మనుగడ సాధించలేడు, గెలవలేడు. ఇప్పుడున్న దుబ్బాక, హుజురాబాద్ ఎలక్షన్లో మీ ఖాతాలో, బీజేపీ ఖాతాలో 2 విజయాలు నమోదయ్యాయి. ఈ 2 ఎలక్షన్లతో తెలంగాణలో పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడిందని మీరు బీజేపీ తరఫున అంచనాకు వచ్చినట్లయితే రేపు రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని ఢీకునే సత్తా మీ పార్టీకి ఉందా? తప్పకుండా అది ఉంది. కాబట్టి అట్లా ఉంచుదామని ప్రజలు అనుకుంటారు కాబట్టి, ఆ స్థాయికి ప్రజలు తీసుకోవద్దాం కాబట్టి నేను ఎన్నికలు గెలిచాను. దుబ్బాకలో కానీ, హుజురాబాద్లో కానీ, జిహెచ్ఎంసీలో కానీ ఇప్పుడు ఏ విధంగా అబద్ధాలతో, ఏ విధంగా ప్రజలను దృష్టి మరల్చడానికి మభ్యపెట్టి మోసంతో, అబద్ధాలతో, నోట్లతో గెలుద్దామని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసిందో ప్రజలు చీకొట్టిండ్రు, చీదరించుకుని తరిమికొట్టిండ్రు. దీనికోసము భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తుంది. ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. ఏదైతే బలిదానం చేసిరో బలాత్మక ఘోషిస్తున్నాయి. దీనికోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఒక కుటుంబం కోసమా, కుటుంబానికి అధికారంగా అప్పయ్యపడం కోసమా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇక్కడ తల్లి తెలంగాణ తల్లి ఆ గడిలో బందేది కూడా తెలంగాణ తల్లి బంధ విముక్తులు చేయాలని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యంగా ఆ తల్లి బంధ విముక్తులు కాదు కాబట్టి అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని తెలంగాణ నిజమైన తెలంగాణ వాళ్ళు భావిస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు భావిస్తారు. కాబట్టి ఇలా మేము మమ్మల్ని ప్రజలు గెలిపిస్తున్నారు, ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, మాకు అండగా ఉంటున్నారు. దానికోసం కొట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో బీజేపీలోకి ఫిరాయింపులు ఉండవచ్చా? ప్రముఖ నేతలు భారతీయ జనతా పార్టీ ఎవరో రావాలని, ఎవరో వస్తారని ఇప్పుడు ఎదురుకోవడం. మళ్ళీ చెప్తున్నా, మోడీ గారి నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి పార్టీలో తప్పకుండా స్వాగతం. అంతే తప్ప వీళ్ళు రావాలి, వాళ్ళు వస్తేనే బీజేపీ, వాళ్ళు వస్తేనే మేము అధికారంలోకి వస్తామని ఎప్పుడు మేము అట్లా ఆలోచించాము, అట్లా ఆశించాము. వచ్చినంత కూడా మోడీ గారి నాయకత్వం, వచ్చినంత కూడా భారతీయ సిద్ధాంతాన్ని నమ్మాలి. మేము కొట్లాడే తీరును గుర్తించి వస్తే సంతోషం ఉంటుంది.
కేంద్రంలో మోడీ గారి పాలన ఎలా ఉంది? ఈసారి ఏమన్నా మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇది మేము చెప్తే మా మీద డబ్బా ఉంటారు. మొన్న సర్వే చేసారు, అనేక నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు సర్వే చేసినాయి. మోడీ గారి గ్రాఫ్ ఏ విధంగా వెళ్తుందో మనం చూస్తున్నాం. 18 గంటల రోజు కష్టపడి పనిచేసినటువంటి నాయకుడు, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేసిన నాయకుడు, భారత మతం విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక తపనతోని, ఒక దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి నాయకుడు. అటువంటి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి మూడవసారి కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో తిరిగి అధికారం చేపడుతుంది. లక్ష్యం అనుకోవడం, లక్ష్యం ఇంకా చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చూడండి, ఎన్నికల ముందు చెప్పిన 370 ఆర్టికల్ రద్దు అనుకున్నాం, రద్దు చేసినాం. 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక మంది కార్యకర్తలు బలిదానం పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మేము దేశం కోసం పనిచేసే పార్టీ అంటారు. కమ్యూనిస్ట్ అంటారు, మేము దేశం కోసం పనిచేసే పార్టీలు అంటారు. కానీ భారతదేశంలో కాశ్మీర్ అందరూ బాగా చెప్పి ఆ పార్టీ చెప్పుకోలేకపోయినాయి. 370 ఆర్టికల్ రద్దు చేయలేకపోయినాయి. ఒకే దేశంలో 2 ప్రధానులు, ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, ఒకే దేశంలో 2 జెండాలు. ఇది తప్పు అంటే కూడా దాన్ని మతం గుర్తొచ్చింది ఈ పార్టీ అని కూడా. కానీ భారతదేశ అధికారం వచ్చిన రెండవసారి మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించిన తర్వాత 370 ఆర్టికల్ దేశం ఇలా అంతకుముందు బాంబుల మూతతో మోగిన కాశ్మీరం ఇలా అందాల కాశ్మీరం, అభివృద్ధి చెందిన కాశ్మీరంగా మారుతున్నది. అయోధ్యలో రామ మందిరం అన్ని దేశాలు అన్ని దేశాలు ఇస్తున్నాయి. అరే మెజార్టీ ప్రజలు హిందువులు దేశంలో, లేదు భారతదేశంలో మెజార్టీ ప్రజలు హిందువులట, 80% హిందువులు దేశంలో. కానీ ఇప్పుడు హిందూ దేశం అంటారు, హిందువులు ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశం అంటారు, సెక్యులర్ దేశం అంటారు. కానీ 80% ఉన్నటువంటి హిందువులు ఉన్న దేశంలో వాళ్ళ రాముడి గుడి కట్టడానికే బలిదానాలు అవుతున్నాయట, కనీసం బలిదానాలు చేసేదట. ఇదేం దేశం పరిస్థితులు కాదు, ఇదేం హిందుత్వం పరిస్థితులు కాదు. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళ మోడీ గారి కనసేపుల ఆత్మకథ దృష్టిలో చూసే అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మిస్తామని తెలుస్తుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విభజన సమయంలో ఇక్కడి నుంచి పోయినటువంటి హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, జైనులు కానీ చాలా మంది పాకిస్తాన్ వేరు, బంగ్లాదేశ్ వేరు. ఇవాళ వాళ్ళ పరిస్థితి వాళ్ళ దేవాలయాలు గురి చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు. లక్షలు ఉన్నటువంటి భారతీయుల జనాభా వేలకు వస్తున్నది. మరి వాళ్ళందరూ కూడా తల్లి భారత మాధవుడిలో సేద తీరడానికి, రక్షణ పొందడానికి తిరిగి వస్తున్నారు. రావడానికి సిద్ధమైన వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు రక్షించాల వద్దా? ఈ దేశాన్ని నమ్మి వస్తే వాళ్ళు రక్షించాలని లేదా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే దాన్ని మన మతం ఇస్తున్నారు. మతానికి సంబంధం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేస్తే మతం విద్వేషాలు కుట్రాలు పెడుతున్నారు. వీరికి సపోర్ట్ చేసిన వారు బంగ్లాదేశ్, పాకిస్తాన్. అంటే దిగజారి ఇతర దేశాలు వద్ద ప్రత్యర్థి దేశాలు అంటున్నారు. ఈ దేశంలో అంతరంగిక భద్రత కురవని విధంగా శాంతి భద్రత సమస్యలు సృష్టిస్తూ అనేక మంది భారతీయుల ప్రాణాలను బలిగొనడం, అనేక మంది వీర జవాన్ల ప్రాణాలు బలిగొనేటువంటి ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలు కలిగి ఈ దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి కూడా కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నట్టే. వాటిని అడ్డుకోవాలా లేదా ఒక్కసారి ఈ కుణాశక్తులు ఆలోచించాలి. మరి ఇటువంటి విషయాల్లో సాహసోపేతమైన కఠిన నిర్ణయాలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా కాబట్టి తిరిగి అలాంటి ప్రభుత్వం ఏర్పడాలంటే మళ్ళీ తిరిగి రావాలని ఈ దేశ ప్రజలు కోరుకున్నారు. తప్పకుండా దేశంలో తిరిగి భారతీయ జనతా ప్రభుత్వం వస్తుంది, రావాలని కోరుకుంటున్నాం. మోడీ గారి పాలనలో మిగతా జర్నీ అన్ని సరే, అవన్నీ భద్రత విషయంలో మిగతా అన్నింటిలో మోడీ గారి పాలన బాగుందని చెప్పుకోవచ్చు. కానీ సామాన్యుడు ధరాఘాతంతో నిత్యావసర సరుకులు పెట్రోల్ మంటతో అల్లాడుతున్నారు. దానికి ఎందుకు ఉత్సవాలు చేస్తారు? ఎందుకు ఉత్సవాలు చేస్తారు? అంతర్జాతీయ మార్కెట్ అని చెప్పి కాంగ్రెస్ పాలనప్పుడు అంటారు. ఇది కామన్. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేసింది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు మొదటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పెట్రోల్ చూస్తున్నారండి. ఇన్ని సంవత్సరాల నుంచి గ్యాస్ డీజిల్ తెచ్చుకోండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి వరకు వేరు చూపిస్తున్నాడు. ఆ విషయం ప్రజల గురించి వాస్తవాలు చెప్పాలి. మీరు ఒక్కసారి మీద నమ్మకం విశ్వాసం మాకు ఉంది. ఎందుకంటే మీరు ప్రతిసారి వాస్తవం చాలా ముఖ్యంగా మీ మెంటాలిటీ నాకు తెలుసు. మీరు ఎక్కడ కూడా ఏ పార్టీకి కొమ్ము కాయడము, ఏ పార్టీకి సపోర్ట్ చేయడము, ఏ వ్యక్తులకు సపోర్ట్ చేయడము చేయరు మీరు. వాస్తవం అది కూడా. కాబట్టి అలా మీరు దయచేసి నాకు రిక్వెస్ట్ ఏంటంటే
కాంగ్రెస్ పాలనలో కానీ భారతీయ జనతా పార్టీ పెట్రోల్ ధరలు కానీ లేదా డీజిల్ ధర కానీ ఒకసారి వేరు వచ్చి వాసన వచ్చి చెప్పినట్టు ఎంత తగ్గిన ధరలు ఎందుకు తగ్గినాయి? కానీ అంతర్జాతీయ మార్కెట్ అనుసరించి పెట్రోల్ ధర ఎంత పెడుతున్నది. ఇవాళ రాష్ట్రాలు పెట్రోల్ జిఎస్టీలో చేర్చడానికి కేంద్రం ఆలోచిస్తున్నది. కానీ రాష్ట్రాలు సహకారం కావాలి. ఏ రాష్ట్రంలో సహకరిస్తలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మనం వేసింది పెట్రోల్ ధర వెళ్ళింది, పెట్రోల్ ధర వెళ్ళింది చెప్పి సిలిండర్ మోసి భుజాలు అనేవాళ్ళు. ఇవాళ ఏమైంది? పెట్రోల్ ధర తగ్గింది, కేంద్రం తగ్గించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వ్యాట్ ద్వారా ఒక్క లీటర్కు రాష్ట్ర ప్రభుత్వం విధించే పనిలో 26 రూపాయలు 40 ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ ద్వారా తిరిగి రాష్ట్రానికి ఇచ్చే వాటాలో 14 రూపాయలు వస్తాయి, 16 రూపాయలు వస్తాయి. 41 రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయి. దుబ్బిపోతాడు, మళ్ళీ 41 రూపాయలు మంచిగా దుబ్బుతాడు. మళ్ళీ కేంద్ర పెట్రోల్ వచ్చింది, ధర వచ్చింది అంటారు. మరి జిఎస్టీలో ఏడ్చాలని చెప్పి లేఖ రావట్లేదు, ఎందుకు రాస్తలేరు? అంటే ఏదో విధంగా ఇది కేంద్రానికి సంబంధించిన అటువంటి ఇష్యూ వాటి కేంద్రాన్ని బంధం చేయాలి. కానీ తగ్గింది, వాళ్ళ తగ్గించారు. మరి ఏ పార్టీ స్పందిస్తలేదు? మరి తెలంగాణ రాష్ట్రంలో స్పందించాలి కదా, అయ్యా రాష్ట్రంలో స్పందించాలి కదా. అంటే పెంచాలని చెప్పి ఏ ప్రభుత్వం ఉంటుంది, ఏ పార్టీ ఉంటుంది, ఏ నాయకుడు ఉంటుంది? కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వానికి అవినాభావ సంబంధం ఉన్నది. లోపల ఇద్దరు బయట తిట్టుకున్నా కానీ ఇద్దరు బయట అంటే వాళ్ళ అవసరాలకి మేరకి కాంగ్రెస్ని కట్టం చేయాలి, ఉమ్మడి శత్రువుని అనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లుగా మనం ఎక్కడైనా కానీ అంచనాకు రావచ్చు. ఆ పరిస్థితులు కూడా అట్నే ఉన్నాయి. మనం దీన్ని ఏమంటారు మీరు ఒక్కటి ఆలోచించండి. కాంగ్రెస్ ఇంకోటి కథ వాళ్ళ కథ చేసుకుంటారు. కాంగ్రెస్ ఇంకోటి కథ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పండి, చెప్పండి ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేకుండా పార్టీ నాశనం అయిపోతుంది. దానికి బీజేపీ సంబంధం ఏంటి? రాహుల్ గాంధీ నాయకుడు కాకుండా అవగాహనతో సమస్యలు స్పందించు, కొట్లాడు అని ట్రైనింగ్ బాధ్యత ట్రైనింగ్ వచ్చారు. ఎప్పుడు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ దానంతా అదే పతనం అయిపోయింది. నాయకుడు లేని నావాలాగా కాంగ్రెస్ పార్టీ తయారైపోయింది. దానికి భారతీయ జనతా పార్టీ కారణం కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా యథారాజా తదాపజ దేశంలో మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. మాకు మోడీ గారి నాయకుడు, అమిత్ షా నాయకుడు, నడ్డా గారి నాయకుడు పనిచేస్తున్నాం లేదా? మాకు కూడా అట్ట నాయకులు లేకుండా మేము కూడా అట్లే పరిస్థితి. అట్లా చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కథ చేసినట్టమా? ఒక పార్టీ కథ చేయాలని ఇంకో పార్టీ కథ అయితే పార్టీ వేస్ట్. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మోడీ గారు ఆలోచన ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఒకసారి అధికారం వచ్చినాక మనం పార్టీలు బంద్ చేయాలి, రాజకీయాలు బంద్ చేయాలి. అన్ని రాష్ట్రాల ప్రజలకు సమాన దృక్పథం చూడాలి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి. దాంతోనే శక్తివంతం భారతదేశం నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మోడీ గారు ఇలా మనకి తెలంగాణలో ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ కొన్ని ఎవరు మంత్రులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, సర్పంచ్లు ఎవరు, మన నాయకులు ఎవరు, మనకు అరే ముఖ్యమంత్రి ఎవరు కలుస్తుంది ఇప్పుడు ఆలోచన వచ్చింది, అలవాటు అయిపోయింది మనకు. కానీ మోడీ గారు కాదు కదా, ఎవరైనా కలుస్తారు. కాబట్టి మనం మోడీ గారు ఊరికే కలుసు అంటున్నారు. తర్వాత మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాల్సిందే. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ముఖ్యమంత్రి పోయి నడ్డా గారు కలుస్తాం, జాతీయ అధ్యక్షుడు. అప్పుడు బీజేపీ టీఆర్ఎస్ పట్టాను. ప్రభుత్వం వేరు కూడా, పార్టీ వేరు కూడా. మోడీ గారు అపాయింట్మెంట్ చేయరు. ఏమంటారు? తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపెడుతుంది అంటారా? అది మన మీరు అంటారు కదా. కానీ ప్రభుత్వం వేరు కూడా, పార్టీ వేరు కూడా. తెలంగాణ అభివృద్ధి చెందాలి. కేసీఆర్ పోయి నడ్డా గారు కలిస్తే నన్ను అడిగాను ఏమంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే ఒప్పుకున్నాను. అట్లా ఆదుకుంటూ ఆలోచించారు. ఇలా కాంగ్రెస్ పదవికి ఒకటే ఆలోచించేది, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచింది టీఆర్ఎస్ మీద. కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీస్తున్నాయి. బీజేపీ ఏ పార్టీతోని సంబంధాలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో స్వతహాగా మేము అధికారంలోకి రావాలంటాం, పేదలకు న్యాయం జరగాలి, ప్రజాస్వామ్యం జరగాలంట. ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయంతో తెలంగాణ రాష్ట్రం నిర్వహించారు, ఆ ఆశయం సాధించాలంటే ఆ లక్ష్యం చేరుకునే ఆలోచన తప్పడంతో వస్తుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఎవరు కొట్టాడుతున్నారు? టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎవరు వ్యతిరేకంగా కొట్టాడుతున్నది? మేము 1 సెప్టెంబర్ మీటింగ్ పెడితే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, మేము సంగ్రామాంధ్ర మీటింగ్ పెడితే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, మేము నిరుద్యోగం ఉంటాడు వాళ్ళు కొట్టాడుతుంటారు.
కాంగ్రెస్ పార్టీ ఎవరితో మాట్లాడుతున్నది? బీజేపీతో ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీతో మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరెవరు ఒకటి రేస్ నడుస్తుంది. సెకండ్ ప్లేస్ రేసు ఎవరితో మాట్లాడాలి? అధికార పార్టీతో మాట్లాడాలి రేసు. అంటే ఇప్పుడు పచ్చాన్ని భారతీయ జనతా పార్టీ అంటే కదా. మేము కాంగ్రెస్ పార్టీ కొట్టాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ పడుచుకుంటున్నాం. అసలు కాంగ్రెస్ పార్టీ పడుచుకుంటాం. మేము లేని పార్టీ మేము పడుచుకుంటాం కదా. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా మేము పెట్టామా? కాంగ్రెస్ పార్టీ మీద మేము విమర్శలు చేసిందా? అంటే మేమంటే టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కొల్లుడై ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు చీల్చడానికి మాతో పోటీ పడింది. మాతో పోటీ స్థాయి లేదు, అంత స్థానం. కానీ బీజేపీ టీఆర్ఎస్ కానే కాదు. ముఖ్యమంత్రి జిమ్మికుల ముఖ్యమంత్రి నేను చాలా సందర్భాలు చెప్పిన ఇది ఏం పడలేదు, వీడు వికేజ్ లేదు, పొడిచేదని ఆయన. కానీ అప్పుడు టూర్ లేకపోతాడు ఆయన. రాక రాక ప్రగతి భవన్ ఫామ్ బయటేస్తే బ్రేకింగ్ వేస్తాయి కాదు. కాబట్టి వాళ్ళు బ్రేకింగ్ చూసి పోతాడు. నేను చాలా పోతాడు, ఢిల్లీ పోతాడు. మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే ఒక టీం ఉంటుంది. అందుకే అబద్ధాలకు సపరేట్ ముఖ్యమంత్రి ఒక మంత్రి పదవి వచ్చింది. అందుకే నేను హుజరాబాద్ ఎన్నికలు అబద్ధాలతో గెలిచబోదు చేసింది, అడ్డదాలు గెలిచబోదు, నోటు దాలు గెలిచబోదు కోల్పోలేదు. ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే ఢిల్లీ పోతాడు. ఈయనక పల్లెక మోడీ లేదా, ఈయనకంటే 10 మంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో క్యూలో ఉంటారు. వాళ్ళు 10 మంది. ఈయన పోయి గంట ముద్ద పోయి కూర్చుంటాడు. కూర్చొని ఉంటాడు మంచిగా. ఈయన నెంబర్ ఆడే పోతాడు. కానీ లోపల వేరే చూస్తారు. మీరు బయటకి వచ్చి లోపల ఏం చేసి మీరు చూస్తారా? ముఖ్యమంత్రి గారు మాట్లాడేస్తే 10 నిమిషాలే మోడీ గారితో మాట్లాడింది. బయటకు వచ్చాక అప్పటికే బ్రేకింగ్ వస్తాడు. 50 నిమిషాలు చర్చ జరుగుతుంది లోపల. ఏం చర్చ జరుగుతాయి? రాగానే ఒక టీం ఉంటుంది, బ్రేకింగ్ చేస్తారు. లీక్ అయినా లీక్ మొత్తం టీంలో బ్రేకింగ్. ప్రధానమంత్రి గారు వస్తారు, హైదరాబాద్ వస్తారు. పొంగ ముఖ్యమంత్రి సెండ్ ఆఫ్ ఇస్తారు. ఎయిర్పోర్ట్ పోతారు, స్పెషల్ ఫ్లైట్ పోతారు. పొంగ ఏం చేస్తారు? మోడీ గారు ఎవరైనా మోడీ గారు కానీ మన మంచి గారు ఎవరైనా ఏం చేస్తారు? పొంగ కేసీఆర్ అంటే ఎవరు కానీ పోతానికి అనుకుంటూ పోతారు, చేయకపోతారు, నమస్కారం పోతారు. ఆ మోడీ గారు ఫ్లైట్ ఎక్కరు. ఈయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయట రాడు. టీవీ బ్రేకింగ్ శబాష్ కేసీఆర్ అన్నాడు. మోడీ బ్రేకింగ్ ఇస్తారు. లీకేజ్ రెడీ ఉంటుంది, టీం రెడీ ఉంటుందా? శబాష్ కేసీఆర్ అన్నాడు. ప్రభుత్వం బాగా బేస్ట్ కలిసి పనిచేద్దాం అని చెప్పి ఆయన లోపల కూడా ఆయన ఫ్లైట్ ఎక్కడ బయట బ్రేకింగ్ చేస్తాడు. ఎట్లా తెలుస్తుంది? అంటే ఇది ఒక రాజకీయ కోణంతో, ఒక జిమ్మికులతో ఈ ప్రజలు నమ్మించే ప్రజలు తప్ప భారతీయ జనతా పార్టీ క్లారిటీగా ఉన్నది. క్లియర్గా చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దించడము, పేదలకు న్యాయం జరగాలంటే పేదల ప్రభుత్వం రావడానికి ముందుకు వస్తుంది. అంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ మిత్రపక్షం ఏమైనా పార్టీ ఏమైనా మిత్రపక్షం. మేమిద్దరకు మొదలు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాము. స్వతహాగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 80% 2003 అధికారం వస్తుంది. 117 మంది బలమైన అభ్యర్థులు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? దేశంలో గతంలో 2 స్థానాలు భారతీయ జనతా ఎంపీలు, 3 స్థానాలు వస్తుంది. తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు భారతీయ జనతా పార్టీ. మోడీ గారి నాయకత్వం నమ్ముతున్నారు. చెప్పండి, బీజేపీ ఇంకే పడడానికి వస్తుంది. కాంగ్రెస్ కి క్యాడర్ ఉన్నది కదా. క్యాడర్ 3 ఉన్నది కదా. క్యాడర్ హైదరాబాద్ ఒక్క సీట్ ఎందుకు రాదు? హైదరాబాద్ క్యాడర్ దుబాకలు డివైడ్ ఎందుకు రాదు? నాగార్జున సాగర్ ఒక రాదు సార్. అంటే జానారెడ్డి గారు ఇంతవరకు అక్కడ మినిస్టర్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్ తెలుస్తుంది కదా. మరి మాకు హుజరాబాద్ లో దుబాకలో కూడా మేము ఆ స్థాయిలో ఇస్తాం. హైదరాబాద్ చేసిన ఏమైంది? మరి వరంగల్ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొట్టాడలేదు? ప్రజలు తెలుసు. ప్రజలు ఏంది, నాయకుడికి లక్షణాలు ఏంది, ఏ పార్టీ పరిస్థితి ఏంది, ఏ పార్టీ ప్లాన్ ఉన్నది, ఏ పార్టీ విశ్వాసంగా ప్రజలు ఉండిపోతుంది, ఏ పార్టీ ధైర్యంగా కొట్లాడుతుంది, ఏ పార్టీ తెగించి కొట్లాడుతుంది ప్రజలు ఆలోచిస్తారు. కేసీఆర్ పాలన బాగున్నట్ల పూర్తిగా వైఫల్యం చెందింది. పూర్తిగా కూడా తక్కువనే. ఇంకా దానికి వేరే పదవి ఎలా చెప్పండి. ఏ కోశాలు వచ్చినా కేసీఆర్ అనేది ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి సరే ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి నోటించి ఒక అభివృద్ధి పథకమా నిధులు విడుదల మాట అమలు జరగాలి. అమలు జరగాల్సిందే.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాత్రి మాట్లాడుతూ పొద్దున మాట్లాడతారు. అంటే నైట్ క్యాబినెట్, నైట్ మినిస్టర్, నైట్ సీఎం. హుజాబాద్ అదే జరిగింది. దళిత బంధువు అని ఏమైంది? దళిత బంధువు వ్యతిరేకించడం స్వాదేశం. దళిత బంధువు స్వాదేశం ఏమో స్వాదేశం. దళిత సమాజాన్ని దళిత బంధువు పెడుతుంది ఇలా ఇబ్బంది పెట్టే మోసం చేసేది. దళిత సమాజం చైతన్యవంతమైన సమాజం. అనేక ఇబ్బందులు పడి అనేక కష్టాలను భరించడం వల్లనే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి చేసుకున్న సమాజం దళిత సమాజం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి మోసం చేసింది. దళితులు ముఖ్యమంత్రి చేస్తారు ఎవరు తలనుకుంటారు మోసం చేసింది, భరించింది దళిత సమాజం. దళిత 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి మోసం చేశాడు, భరించింది దళిత సమాజం. హైదరాబాద్లో 180,000 అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నాడు, మోసం చేశాడు, భరించింది దళిత సమాజం. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ముఖ్యమంత్రి కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధన్కి ముఖ్యమంత్రి కాదు, భరించింది దళిత సమాజం. దళిత బంధువు పెద్దలు మోసం చేసి పనిచేస్తే భరించే స్థితిలో దళిత సమాజం లేదు. 10 లక్షల రూపాయలు అకౌంట్లు వేసి ఇవ్వడానికి అధికారం ఎవరుకున్నది? నా అకౌంట్లో పైసలు ఫీజు ఇచ్చాను కానీ ఎవరిచ్చింది? ఎవరికి దమ్ము, ఎవరికి ఆకున్నది? అధికారం లేదు. 10 లక్షలు వేస్తేవి ఎన్నికల కూడా చూస్తే ఎన్నికల కూడా బీజేపీ రాష్ట్రానికి ఓడిపోతుంది. ఏమైంది కదా ప్రజలు నమ్మిరని ఇప్పుడు ఏమిటి ఎటువంటి సంగతులు ముఖ్యమైన సంగతి బయటకు గుంచుకొచ్చి పక్క వేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా పక్క ఆందోళన చేస్తాం. ఎట్టి బదులు హుజాబాద్ వేయాల్సిందే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేయాల్సిందే. ఎట్టి చూస్తాం. ఏమైంది మోసం? ప్రజలు ముఖ్యమంత్రి మాట మీద ఆయన మీద అనగా విశ్వసనీయత లేదు. ప్రజలకు ముఖ్యమంత్రి విశ్వాసం లేదు. బీజేపీలో వర్గపోరు ఉందా? బీజేపీలో వర్గపోరు ఉంటే ఈ స్థాయికి రావడం ఉంటాయి. కుటుంబంలో కూడా ఏదైనా కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమం ఈ విధంగా కానీ కలిసి కూర్చొని పార్టీ భారతీయ జనతా పార్టీ మేందరూ మాకు వ్యక్తిగత ఎజెండా ఇవ్వరు కూడా ప్రజా సంగ్రామం చేస్తున్నాం. అందరూ కలిసి నిర్ణయించుకుంటాం. ఒక న్యాయం ఇప్పుడు తర్వాత చేద్దాం, ఒక న్యాయం ఇప్పుడే చేద్దాం ఉంటాం, ఒక న్యాయం కొన్ని రోజులు చేద్దాం ఉంటాం. కానీ అందరం కూర్చొని సంధాయించుకుంటాం, వాస్తవ విషయాలు చర్చించుకొని అందరం కూడా కలిసి నిర్ణయించుకుంటాం. ఆ నిర్ణయానికి అందరం కట్టుకోవడం. మేము ఎవరికో తనుకోము, ఊరుకోము బయట విమర్శించుకోము. హుజురాబాద్లో ఈటెల రాజేందర్ గారు గెలవడంతో బండి సంజయ్ గారికి చిక్కులు వచ్చాయి అనే మాటలు బయట వినిపిస్తున్నాయి. దీంట్లో నిజమేంట? చిక్కులు ఏ విధంగా వస్తాయి? చిక్కులు బండి సంజయ్ గారికి ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఏ లక్ష్యం? సీఎం కావాలనుకుంటున్నారు బలంగా. భారతీయ జనతా పార్టీలో ఇతర పార్టీగా సీఎం పవర్ పార్టీ కాదు. ఒకటి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఏ రాష్ట్రంలో చూడండి, ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కలిసి దేశ పార్టీ నిర్ణయించుకున్న దానికి కట్టుబడే పార్టీ. బండి సంజయ్ సీఎం వాళ్ళకి కాలేదు. బండి సంజయ్ అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో చెప్పిన బండి సంజయ్ సీఎం అయ్యే వ్యక్తి కాదు, సీఎం చేసే వ్యక్తి బండి సంజయ్. మళ్ళీ మీ వాస్తవం చాలా మళ్ళీ చెప్తున్నా, బండి సంజయ్ సీఎం కావాలని కోరుకునే వ్యక్తి కాదు. కార్యకర్తల లక్ష్యం ఉంది. ఇటీవల భారతీయ జనతా పార్టీ వ్యక్తిని సీఎం చేస్తారు. నా లక్ష్యం ఒకటి. మన వ్యక్తిగతంగా ఉండడం తప్పులేదు. అదే తప్పు. నాకైతే ఆలోచన లేదు. నాకు ఇప్పటికీ పార్టీ ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. 2000 నాకు 24 years డైరెక్టర్ చేశాను. పార్టీ నమ్మి పార్టీ క్యాడర్ సాయకత్వం చేశాను. 2005 నుంచి 2 సార్లు నేను కార్పొరేట్ చేశాను. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ సింబల్ లేకుంటే నేను గెలిచేవాడిని కాదు. 2014 ఒక మామూలు కార్పొరేటర్ వ్యక్తికి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం వచ్చింది. భారతీయ జనతా పార్టీ సింబల్ లేకుంటే నాకు 53 ఓట్లు వచ్చేది కాదు. మళ్ళీ తిరిగి ఓటు వెనపడి కూడా రెండవసారి నాకు భారతీయ జనతా పార్టీ సెకండ్ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. 64,000 ఓట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ గుర్తు సింబల్ లేకుంటే నాకు 64 ఓట్లు వచ్చేది కాదు. రెండోసారి ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు కూడా నేను కార్పొరేటర్ ఉన్న వ్యక్తిని పార్లమెంటరీ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం వస్తుంది. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గుర్తు సింబల్ లేకుంటే నేను ఎంపీ అయ్యేవాడిని కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న గనుకనే నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాను. తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండాను ఎగిరించడానికి దాదాలు ఆడుతున్నాను. ఒక సంకల్పం తీసుకున్నాను, ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నాను. బండి సంజయ్
ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. బండి సంజయ్ లక్ష్యం ఒకటే, ఈ గడిల పాలన బద్దలు కొట్టాలి, ఈ మూర్ఖుడి పాలన అంతమందించాలి. ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, ఆ లక్ష్యం చేరుకోవాలి. పేదలు తలెత్తుతున్న సమస్యలతోని కానీ పేదల ప్రభుత్వం రాలేదు. పేదల ప్రభుత్వం ఢిల్లీలో వచ్చింది, పేదల ప్రభుత్వం ఢిల్లీలో రావాలి. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని, భారతీయ జనతా పార్టీ నాయకుడిని సీఎం చేయాలనుకున్నాను. బండి సంజయ్ సీఎం కావాలనుకున్నాను కాదు. పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది, అనుకున్న దానికంటే ఎక్కువ అవకాశం ఇచ్చింది. చాలా సంతృప్తితో ఉన్నా, నాకు వేరే ఆలోచన లేదు. ఈసారి మిమ్మల్ని అసెంబ్లీలో చూడవచ్చా లేక పార్లమెంట్? పార్టీ నిర్ణయాన్ని బట్టి కట్టబడుతుంది. నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇతర పార్టీల కన్నా సొంత నిర్ణయాలు ఉండేది. బండి సంజయ్ పోటీ చేయాలన్నా కూడా పార్టీ నిర్ణయించుకోవాలి, అందరు కలిసి నిర్ణయించుకోవాలి, సమిష్టి నిర్ణయించుకోవాలి. ఒక వ్యక్తి నిర్ణయం, ఒక వ్యక్తి ఆధారితంగా ఏర్పడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. రేసు గుర్రం లాంటి బండి సంజయ్ గారికి అనుకున్నంత తన సొంత పార్టీ నుంచి సరైన మద్దతు దొరకలేదని బయట ప్రచారం, లేదంటే ఆయన ఇంకా అనుకున్న ఫలితాలు మరింతగా సాధించేవారని కార్యకర్తలు కొంతమంది అంతర్గత సమావేశాలు మాట్లాడుకుంటూ ఉంటారు. దాంట్లో నిజమేంత? అట్లే ఉందండి. అంటే ఇప్పుడు ఏది సాధించేదే జిహెచ్ఎంసీలో చేస్తున్నాం. జిహెచ్ఎంసీలో బండి సంజయ్ ఒక్కటి పనిచేయాలి. ఇప్పుడు యుద్ధం చేస్తాం, చివరిలో ఒక్కడే కత్తితో పిచ్చోడు అంటారు. అందరు కలిసి కథతో యుద్ధం అంటారు. నేను ఒక్కడే కష్టపడితే రాలే. జిహెచ్ఎంసీలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి రాత్రి మూడు కష్టపడితే జిహెచ్ఎంసీలో గెలుస్తాం. తుపాకులు వాళ్ళ అకామిడేషన్ లేకుండా, తిండి లేకుండా టిఫిన్ క్యారేజ్ పట్టుకుపోయి తిన్నారు. అందరు నాయకులు పనిచేసారు. ప్లస్ రమణ రావు అక్కడ మొదటి కూడా అన్ని సంవత్సరాలు అవగాహన వ్యక్తి, స్పందించే వ్యక్తి. దానితో భారతీయ జనతా పార్టీ క్యాడర్ అందరూ పనిచేశారు. అందరు నాయకులు పనిచేశారు. హుజరాబాద్ అందరు కార్యకర్తలు, నాయకులు దాదాపు 5 months కొంతమంది పనిచేశారు, 20 days నుంచి కొంతమంది పనిచేశారు. అందరు కష్టపడి పనిచేశారు. అందరు కష్టపడి పనిచేస్తేనే గెలుస్తుంది. ఒక బండి సంజయ్ ముందు గెలవం కదా. ఎవరి ఆలోచన అనుకుంటుంది. కొంతమంది ఒక సబ్జెక్ట్, ఒక విషయాన్ని మాట్లాడి ప్రోత్సహిస్తారు, ఇంకో విషయాన్ని ప్రోత్సహిస్తారు. ఎవరికి అనుకున్న వాళ్ళు స్పందిస్తున్నారు. కాబట్టి దానికి కూడా అందరు సమిష్టి కృషే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విజయ పరంగా కొనసాగడానికి ప్రధాన కారణం. ఒక వ్యక్తి ద్వారా ఏ గెలుపు సాధ్యం కాదు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరు ఒకటే ఫార్ములా, ఒకటే తోవలో పయనిస్తున్నారు. మాటలు పదులుగా ఉంటాయి, చేతులు వదులుగా ఉంటాయి అనే సామెత కూడా వినిపిస్తుంది. దీంతో నిజమైన చేతులు వదులుగా ఏ చేతులు ప్రకటనలు బాగా ఇస్తారు. త్వరలో ముఖ్యమంత్రిని జైలుకి పంపిస్తాం, మేము అధికారంలోకి వస్తే ఆయన తగిన గుణపాఠం చెప్తాను, ఇలా అనే మాటలు తేదీలు ప్రకటిస్తున్నారు. డిసెంబర్లో ముఖ్యమంత్రి జైలుకి. నేను చెప్పలేదు, తేదీ చెప్పలేదు. అలా అంటే రేవంత్ రెడ్డి లాంటి వారు సమాధానం చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఈటల సందర్భంగా బీజేపీ చేరు సందర్భంలో నడ్డా గారు కలిసింది. నడ్డా కలిసి మరి రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి జైలు పంపుతా అనుకుంటారా, మరి అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి అనక క్లియర్ అయిపోయాడు. రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టే, నేను జాతీయ అధ్యక్షుడు చెప్పినట్టే. మేము ఆలోచించింది రాష్ట్ర అధ్యక్షుడు అందరం కలిసి అనుకుంటాం. బట్ వాళ్ళు విమర్శిస్తే, వీళ్ళు ప్రశ్నిస్తే స్పందించాల్సిన అవసరం మాకు లేదు. మా వ్యూహం మాకుంది. మీ యొక్క రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ. కేసీఆర్ని ఎప్పుడు చదివినప్పుడు అప్పుడు తప్పకుండా గ్యారెంటీ పంపుతామని మాకు తెలుసు, పోతామని కేసీఆర్ తెలుసు. కానీ మా వ్యూహం ప్రకారం మేము పంపిస్తాం. క్లారిటీ నేను చెప్పాను, మా జాతీయ నడ్డగా చెప్పాను. దాంట్లో క్లారిటీ ఉంటుంది. పంపడం గ్యారెంటీ, పోవడం గ్యారెంటీ. ఎప్పుడు అప్పుడు పంపుతాం. బండి సంజయ్ గారు ఎక్కడున్న సందడి ఉంటుంది, కార్యకర్తలు అలజడి ఉంటుంది. దీని వెనక నేపథ్యం కార్యకర్తల ఆలోచన తెలిసినప్పుడు నేను కూడా సామాన్య కార్యకర్తలు అనేక ఆందోళన కార్యక్రమం చేసాం. మీకు చాలా తెలిసింది కాదు. మొదటి కూడా సిద్ధాంతం కోసం పనిచేసేది, హిందూ ధర్మం కోసం పనిచేసేది, హిందూ సమాజాన్ని సంఘటితపరిచారు. హిందూ సమాజాన్ని సంఘటితపరచడం ద్వారా ఒక సమాజ నిర్మాణం జరగాలనుకుంటున్నాం. అనేక ఆందోళన కార్యక్రమాలు చేసాం. లాఠీ దెబ్బలు తిన్నాం, జైలు పోయినాం. 2005 నుంచి
2011 వరకు 5 సంవత్సరాలు 7 సార్లు జరిగింది. 5 సంవత్సరాలు 7 సార్లు జరిగింది. నన్ను చాలాసార్లు దేశ ప్రయత్నం చేశాను. అనేక కేసులు నాకు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా నేను సిద్ధాంతం కోసం పనిచేస్తున్నా, ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నా పార్టీ కోసం. కాబట్టి నేను స్ఫూర్తి ఉన్నాను. నేను దేశభక్తి స్ఫూర్తి తెచ్చుకున్నాను. నేను శివాజీ మహారాజ్ చూలే, భగత్ సింగ్ చూలే, తాంత్యాతోప చూలే, సర్దార్ పటేల్ చూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ చూలే, బాబు జగజ్జీవన్ చూలే, జ్యోతిరావు పూలే చూలే. కానీ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్నట్టు భారతీయ జనతా పార్టీ నాయకులు చూసినాం. హిందూ ధర్మం కోసం పనిచేసే నాయకత్వం చూసినాం. వాళ్ళు స్ఫూర్తి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి నేను నా వల్ల కొంతమంది కార్యకర్తలు తయారు కావాలనుకుంటున్నాను. కాబట్టి అటువంటి పందాన్ని ఎన్నుకొని పనిచేస్తున్నాయి. కాబట్టి కార్యకర్తలు అభిమానంతో వస్తారు, ప్రేమతో వస్తారు. మరి కార్యకర్తలు ఏ ఇబ్బంది అయినా స్పందిస్తూ ఉంటారు. నాకు చేతన స్థాయిలో సహాయం చేస్తూ ఉంటారు. బండి సంజయ్ గారి శ్రమని గుర్తించిన అధిష్టానం త్వరలో కేంద్ర మంత్రి పదవి ఇచ్చి న్యాయం చేయాలి అనే ఆలోచనలో ఉండి రాష్ట్రంలో ఇటీవల గెలిచిన ఈటెల రాజేందర్ గారిని కలుపుకొని తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని అమిత్ షా సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంట్లో నిజమేనా? ఈటెల రాజేందర్ గారు వచ్చి 3 వచ్చారు, గెలిచి 2 కాలేదు. ఇప్పుడే ఆలోచిస్తారు నేను కేంద్ర మంత్రి కావాలని. ఒక్కడే గుర్తుంచుకోండి, భారతీయ జనతా పార్టీలో నిర్ణయం జరిగే వాళ్ళు కూడా బయట కట్టించారు. ఇవన్నీ లీకేజ్ భారతీయ జనతా పార్టీ నేను కేంద్ర మంత్రి కావాలి, కేంద్ర మంత్రి చేయాలని పరిస్థితి. ఇవన్నీ ఊహాగానాలు. చేయాలంటే పక్కా వేస్తారు, అది బయట కాదు. కిషన్ రెడ్డి గారు మంత్రి అయితే ఎవరు తెలుసా? కిషన్ రెడ్డి గారు కూడా వద్దన్నారు నేను పార్టీ పనిచేస్తాను. మొన్న కూడా కిషన్ రెడ్డి గారు గారు నాకు క్యాబినెట్ వద్దు, నాకు ఇప్పటికి ఎక్కువ బాధ్యత పనిచేస్తాను ఇవ్వరు అనుకోరు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు వారు పడ్డ శ్రమ మామూలు శ్రమ. వారి సొంత కాన్షియస్ 370 ఆర్టికల్ విషయంలో కానీ, సిఏ విషయంలో కానీ, ఇలా అమిత్ షా గారికి నమ్మిన పడ్డగా, ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా, క్రమశిక్షణ గల మంత్రిగా కష్టపడి పనిచేసి కాబట్టి లేదంటే 50% క్యాబినెట్ మంత్రి కావాల్సిందే అని చెప్పి ఇలా మెప్పించి క్యాబినెట్ వేశారు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి ఉమ్మడి మన క్యాబినెట్ మంత్రి కావడం కాలేదు, అయ్యో కిషన్ రెడ్డి లేదు. కాబట్టి ఇవన్నీ ఇతర పార్టీలకు మాకు తేడా ఏంటంటే ఇవన్నీ ఊహాగానాలు. మరి సీల్డ్ కవర్ పార్టీ కాదు, లాబింగ్ చేసేటువంటి నాయకులు ప్రోత్సహించే పార్టీ కాదు, లాబింగ్ పార్టీ కాదు. చివరగా మీ కుటుంబ నేపథ్యం? మాది మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అమ్మగారు హౌస్ వైఫ్, ముగ్గురు ప్రైవేట్ టీచర్. మాకు 2 అన్నయ్యలు, మా అక్కయ్య 2 ప్రైవేట్ జాబ్ చేస్తారు. అక్కయ్య కూడా హౌస్ వైఫ్, మా బాబు గారు కూడా గవర్నమెంట్ టీచర్. నాకు మా శ్రీమతి గారు బ్యాంక్ డిప్యూటీ మేనేజర్. 2 అబ్బాయిలు సాయి పెద్ద అబ్బాయి సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి 7th క్లాస్. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి బండి సంజయ్ గారు రాష్ట్రానికి మరింత సేవ చేయాలని వాస్తవం తరఫున పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. భవిష్యత్తు పదవులు ఏమవుతుంది, ఈ జాబ్ ఇది మా లక్ష్యం నెరవేర్చే విధంగా వాస్తవం కూడా సహకరించాలని కోరుతున్నాను.